myself Dr. Sushma Gaura, consultant neurophysician, Srikara Hospitals, Boduppal. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ స్ట్రోక్ అండి. అంటే బ్రెయిన్ స్ట్రోక్. స్ట్రోక్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, స్ట్రోక్ అంటే మెదడుకి ఎప్పుడైతే రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుందో అప్పుడు మెదడు యొక్క రక్తనాళాలు బ్లాక్ అయ్యి ఆ బ్రెయిన్ సెల్స్ అనేవి డెత్ అవుతాయండి. దానివల్ల పేషెంట్స్ పక్షవాతంతో కానీ, మూతి వంకర పోవటం కానీ, మాట తొత్తరపోవటం కానీ, ఫిట్స్, కొంతమందికి సివియర్ కేసెస్లో ఫిట్స్ రావటం కానీ, సడన్గా స్పృహ కోల్పోవటం కానీ, ఒకవైపు అంతా స్పర్శ తగ్గిపోవటం కానీ, ఒక హాఫ్ ఆఫ్ ద విజన్ ఫీల్డ్లో చూపు సడన్గా పోవటం కానీ, ఇవన్నీ లక్షణాలతో పేషెంట్ ప్రజెంట్ అవుతారండి. అసలు దీనికి కారణం ఏంటి అంటే ఎలా వస్తుంది స్ట్రోక్? నెక్స్ట్ అంటే మెదడుకి ఏవైతే రక్తనాళాలు బ్లడ్ సప్లై చేస్తాయో అందులో ఏజ్ పరంగా అండ్ కొంతమందికి లైఫ్ స్టైల్ పరంగా రక్త ప్రసరణ ఆగిపోవడానికి బ్లడ్ వెజల్స్లో కొవ్వు అనేది మొత్తం పేరుకొని పోవటం వల్ల బ్లడ్ వెజిల్ అనేది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయ్యి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కొంతమందిలో ఎలా అంటే గుండె ప్రాబ్లం ఉండటం వల్ల అది సడన్గా బయటపడి అందులో క్లాట్ బ్రెయిన్కి వెళ్ళటం వల్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో బీపీ షూటప్ అయిపోయి రక్తనాళాలు చితికిపోవటం వల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది రెండు రకాలండి స్ట్రోక్. ఒకటి రక్తం బ్లాక్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్ ఒకటి, ఇంకొకటి రక్తనాళాలు చితికిపోవడం వల్ల బ్లీడ్ అంటారు, ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ అని అంటారు దీన్ని. ఓకే, వీటిల్లో మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎందువలన వస్తుంది అన్నది మనం చూద్దాం. ఎందుకు వస్తుంది అని అంటే కొంతమందికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే అందులో ఏవైతే మనం మార్చుకోవచ్చు, కొన్నిటిని మార్చుకోలేం రిస్క్ ఫ్యాక్టర్స్ని. ఆ మార్చుకోవచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవటం, బీపీని కంట్రోల్లో పెట్టుకోవటం, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, ఒబిసిటీ అంటే బరువు అవి తగ్గటం, ఇవి మనం మార్చుకోగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్. మార్చుకోలేని వాటిల్లో మెయిన్గా ఏజ్ ఒకటి, జెండర్ ఒకటి, ఇంకొకటి ఫ్యామిలీలో ఎవరికైనా స్ట్రోక్ ఉంటే ఇవి మనం మాడిఫై చేసుకోలేని రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ స్ట్రోక్ అంటే ఇన్ మెడికల్ టర్మ్స్ మామూలుగా మాకు టైమ్ ఈజ్ బ్రెయిన్ అని చెప్తారు. అంటే ఎంత త్వరగా మనము స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి ఇంటర్వెన్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ అంత త్వరగా చేస్తే రికవరీ అంత బెటర్గా ఉంటుంది పేషెంట్కి. సో యూజువల్గా వితిన్ 3.5 అవర్స్లో పేషెంట్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకొచ్చి న్యూరోఫిజిషియన్కి ఎమర్జెన్సీలో చూపిస్తే మెయిన్గా రక్త ప్రసరణ రక్తనాళాలు బ్లాక్ అయిన స్ట్రోక్లో ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవి థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటాం మేము. ఐదర్ ఆల్టిప్లేస్ కానీ టెనెక్టిప్లేస్ కానీ పేషెంట్ కండిషన్ని బట్టి వాటికి ఇవ్వాల్సిన డోస్ ప్రకారం ఇస్తే అంత త్వరగా రికవరీ. అంటే కొంతమందిలో వితిన్ 24 అవర్స్లో అసలు చేతు కాలు లేపలేని వాళ్ళు కూడా మంచి బెటర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నడిచే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ గోల్డెన్ పీరియడ్ అనేది వేస్ట్ చేసుకోకూడదు అని. అంటే ఆ టైంలో ఏదైతే ఆ ఫస్ట్ 1 hour to 3 hours టైంలో పేషెంట్ హాస్పిటల్కి చేరుకుంటే రికవరీ బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేషెంట్ అంటే సర్జరీస్ ఇన్ స్ట్రోక్ అంటే కొంతమంది కంప్లీట్గా అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు దాంట్లో బ్రెయిన్లో ప్రెషర్ ఏదైతే బిల్డప్ అవుతుందో ఆ ప్రెషర్ తగ్గించడానికి కొన్ని సర్జరీస్ ఉంటాయి. అంటే డీకంప్రెషన్ క్రేనియోటమీ అని ఉంటుంది. అంటే ఆ ప్రెషర్ తగ్గించడానికి క్రేనియంని క్రేనియల్ వాల్ట్ని తీసి సర్జరీ చేస్తారు. అది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అంటే దానివల్ల లేచి నడుస్తాడా అన్నది కాదు, కానీ అట్లీస్ట్ హీ విల్ సర్వైవ్ అన్న పేషెంట్ విల్ సర్వైవ్ విత్ దిస్ థింగ్. అండ్ రీస్ట్రోక్ అంటే మళ్ళీ స్ట్రోక్ ఎవరిలో వస్తుంది అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇంత ముందుకు డిస్కస్ చేసుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరిలో
మళ్ళీ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఒకవేళ బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోయినా, షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోయినా, అండ్ మెడికేషన్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తామో అవి ప్రాపర్గా వేసుకోకపోయినా, ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోయినా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇవే కనుక బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకొని మెడికేషన్స్ రెగ్యులర్గా వాడితే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది, అవకాశం తగ్గిపోతుంది. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోలే మేజర్ రోల్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే రీహాబ్. మనం స్ట్రోక్ వచ్చిన ఆ స్ట్రోక్ హాస్పిటల్ నుంచి రికవరీ అయిన తర్వాత ఈ ఫస్ట్ 3 to 6 months ఎంత బెటర్గా రీహాబ్ కేర్ ఉంటే, అంటే ఐదర్ మాట రాని వాళ్ళకి స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, కాళ్ళు చేతులు లేని లేపడానికి రాని వాళ్ళకి ఫిజియోథెరపీ, ఇవన్నీ చేస్తే ఎంత ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవుతే అంత బెటర్ అవుట్కమ్ ఉంటుంది. సో ఎర్లీ రికవరీకి మనకు మెయిన్గా ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ఎర్లీ రీహాబ్, ఇవి 2 వెరీ ఇంపార్టెంట్ ఫర్ రికవరీ ఆఫ్ ఏ స్ట్రోక్ పేషెంట్. హౌ టు ప్రివెంట్ స్ట్రోక్ అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ రాకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే వచ్చిన పేషెంట్స్ ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకు ఉంటాయో అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. అవి పెట్టుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని, స్ట్రెస్ఫుల్ లైఫ్ కండిషన్స్ ఉంటే అవి స్ట్రెస్ తగ్గించుకొని, అండ్ ఫిజికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసుకొని, అండ్ మెడికేషన్స్ కరెక్ట్ యూస్ చేసుకొని, అండ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది.